హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ కిచెన్. ఈరోజు మనం మూంగ్ దాల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్లో పెద్ద సైజులో ఉండే పెసరపప్పుని అయితే తీసుకోవాలి. తర్వాత అందులోకి నీళ్ళని వేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఫ్రెష్ నీళ్ళని వేసుకొని తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి 5 గంటల పాటు ఆ పెసరపప్పుని బాగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత పెసరపప్పు అనేది కాస్త పెద్ద సైజులోకి వస్తుంది. నీళ్ళని వంపేసుకోవాలి. తర్వాత ఏదైనా డ్రై క్లాత్ తీసుకొని ఈ పెసరపప్పుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఏదైనా మీ దగ్గర ఉన్న జాలిగంటతోటి ఇలా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా వేసిన కూడా పర్వాలేదు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పేపర్లోకి లేదా టిష్యూలోకి వేసుకొని ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి.